ఎప్సెట్ 2025 ఫలితాల్లోనూ నారాయణ ప్రభంజనం సృష్టించింది. ఈరోజు అత్యుత్తమ ర్యాంకులతో మన ముందు ఉంది. ఈ సందర్భంగా డీన్ మాట్లాడడానికి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఎప్సెట్ 2025 ఫలితాల్లో నారాయణ కూడా అగ్రస్థానంలో నిలిచింది. ఈరోజు ఎలాంటి ర్యాంకులు సాధించింది? యాక్చువల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినటువంటి ఎప్సెట్లో అగ్రికల్చర్ విభాగంలో మా స్టూడెంట్ కెవిన్ 24 ర్యాంకు సాధించడం జరిగింది. ఇవాళ అబ్బాయి మన ఏపీ ప్రతిభా అవార్డులు కూడా ఇవాళ కలెక్టర్ గారి ద్వారా అందుకున్నాడు, మీరు చూడొచ్చు. రేపు రాబోయేటువంటి నీట్లో కూడా చాలా మంచి ఆల్రెడీ మార్క్స్ రిలీజ్ అయ్యాయి స్టూడెంట్స్కి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ ర్యాంక్, ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్ ఫర్ హిమ్. సో ఇక బైపీసీలో ఈ 24తో పాటు అలాగే నెక్స్ట్ ర్యాంక్స్ కూడా, ఫాలోఅప్ ర్యాంక్స్ కూడా బాగా వచ్చాయి. ఎంపీసీలో కూడా 84, 90 రావడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 30 నుంచి 40% ర్యాంకులు పెరిగాయి ప్రతి రేంజ్లో. మీరు 1000 లోపల తీసుకున్నా, 2000, 5000, 10,000 ఏ రేంజ్లో తీసుకున్నా 30 to 40% ఇంక్రీజ్ ఇన్ ర్యాంక్స్ రావడం జరిగింది. సో స్టూడెంట్స్ వాళ్ళు కష్టపడే విధానం, మన నారాయణ సంస్థ అందించినటువంటి అనేకమైనటువంటి వాళ్ళకి ఫెసిలిటీస్, అంటే స్టడీ పరంగా నారాయణ పిల్లర్స్ ఎప్పుడు కూడా మనకి సిడిఎఫ్ మా ఫౌండర్ గారు ఇచ్చినటువంటి మెయిన్ కాన్సెప్ట్ సిడిఎఫ్ కాన్సెప్ట్ డెఫినిషన్ ఫార్ములా, అదేవిధంగా కామన్ కరికులం, కామన్ ఎగ్జామినేషన్, కామన్ షెడ్యూల్ త్రూఅవుట్ ఇండియా జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎర్రర్ ఎనాలిసిస్ ద్వారా వాళ్ళు చేసే తప్పులు ఎలా ఉన్నాయి, దాన్ని ఏం చేస్తే బాగా చేస్తారు, ఇలా మా టీచర్స్ ఎప్పటికప్పుడు స్టూడెంట్స్తో పాటు మాట్లాడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి మంచి స్టడీ మెటీరియల్, అదేవిధంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి ట్రెండ్స్లో, అంటే ఇప్పుడు గత కొద్ది సంవత్సరాల నుంచి నీట్ వచ్చింది. ఇంతకుముందు మన స్టేట్ లెవెల్లో ఎంబీబీఎస్ జరిగేది. ఇప్పుడు నీట్ వచ్చినప్పటి నుంచి కూడా నారాయణ మెడికల్లో బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు, ఎవ్వరు దరిదాపుల్లో కూడా లేనటువంటి ర్యాంకులు తీసుకురావడం జరుగుతూ ఉంది. సో ఇది అంతా కూడా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నారాయణ సంస్థ మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి మా టీం కూడా, మా టీచింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా టీం వర్క్ మాకు ఇచ్చేటువంటి గైడెన్స్ వల్ల సాధ్యమవుతాం. సో డీన్గా మీరు ఎలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు? ముఖ్యంగా మాకున్నటువంటి ఐఎమ్ ఆల్సో ఏ టీచర్, మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో, అంటే నారాయణ సంస్థలో ప్రత్యేకంగా కొన్ని మాకు గైడెన్స్లు ఉంటాయి. దాని ప్రకారం వీళ్ళకి ఎర్రర్ ఎనాలిసిస్ నుంచి ఎలా చేస్తే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకోగలరు, ఏ విధంగా వాళ్ళు అప్రోచ్, అంటే ప్రాబ్లం ఈరోజు ఒక రకంగా ఉండొచ్చు, రేపొద్దున ఎగ్జామినేషన్ ఇంకో రకంగా ఉండొచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ పైన ఎక్కువగా నేనైతే గైడెన్స్ ఇస్తాను. అంటే ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు ముందుగా ఏంటంటే స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని, చంక్స్ అంటాము, డివైడ్ చేసుకొని దానిలోంచి ఒక ప్యాటర్న్ గమనించాలా. ఆ ప్యాటర్న్ గమనించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫార్ములా ఏముంది లేదా కాన్సెప్ట్ ఏముంది దాన్ని గమనించి అప్లై చేసుకొని సొల్యూషన్ తీసుకురావాలని వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాం. దానికి పిల్లలు ఎలా రెస్పాండ్ అవుతుంటారు? ఇప్పుడు ఆ రెస్పాన్స్ వల్లే ఇప్పుడు మా విద్యార్థి బ్రహ్మాండంగా మా స్కూల్లో చదివాడు. ఈ అబ్బాయి సిఓ స్కూల్లో చదివాడు, తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు మన దగ్గర చదివాడు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మన స్టూడెంట్స్ డెఫినెట్గా సక్సెస్ఫుల్ ర్యాంక్స్ తీసుకొస్తారు. వాళ్ళు ఒక ర్యాంక్స్లోనే కాదు, ఫ్యూచర్లో కూడా చాలా మంచిగా సెటిల్ అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. కంగ్రాచులేషన్స్ సార్. నారాయణ కాలేజెస్ ప్రత్యేకత ఏంటి అని అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నారాయణ సంస్థ అనేది యావరేజ్ స్టూడెంట్స్ బ్యాక్ బోన్, అంటే నార్మల్ స్టూడెంట్స్ని కూడా తీసుకొని అత్యుత్తమ స్థాయికి తీసుకుపోవడానికి నారాయణ సంస్థ ఎల్లప్పుడూ కూడా కృషి చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్ అండ్ మోటో ఆఫ్ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇప్పటి నుంచి నారాయణ మీద ఉండే అపోహలన్నీ తొలగిపోతాయి సార్. జనాలకి హై ర్యాంక్స్ ఉండే వాళ్ళని తీసుకొని మంచి మార్కులు సాధించడానికి కష్టపడుతుంటారని చెప్తారు. బట్ మీరు ఇప్పుడు చెప్తున్న అంత డిఫరెంట్గా ఉంది. సో ఖచ్చితంగా దీన్ని నోట్ చేసుకుంటారు ప్రజలందరూ.
ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఓన్లీ కొద్దిమంది టాపర్స్ని తీసుకొని చేస్తే ఇంత భారీ ఎత్తున రిజల్ట్ రాదు. ఇవాళ మీరు ఏ పార్ట్లో తీసుకున్నా కూడా, ఏ రేంజ్లో తీసుకున్నా కూడా నంబరు 30-40% ఇంక్రీజ్ అయిందంటే ఖచ్చితంగా నార్మల్ అండ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా మన దగ్గర తర్ఫీదు పొంది మంచి ర్యాంకులు తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ రిలీజ్ అవుతారు. ఖచ్చితంగా ఎప్పట్లాగే పేరెంట్స్ మాకు సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సార్. ఇక మీదట మీ కాలేజీలో సీట్స్ అయితే ఉండవు అనుకుంటున్నాను నేను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా ప్రౌడ్గా కూడా ఉన్నాను. ఈ సక్సెస్కి కారణమైంది మా పేరెంట్స్, ఇంకా మా టీచర్స్, మా ప్రిన్సిపల్స్, దీని వల్ల ఇంకా మొత్తం నారాయణ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ సపోర్ట్ వల్లే. సో ఎలా సపోర్ట్ చేశారు? మాకు షెడ్యూల్స్ ఇంకా చాలా టైప్స్లో మమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయించేలాగా క్యాంపస్లో అయినా లేకపోతే ఎగ్జామ్లో అయినా మాకు చిన్న చిన్న షార్ట్ ట్రిక్స్ చెప్పైనా చాలా విధంగా మాకు సపోర్ట్ చేశారు. సో అగ్రికల్చర్ వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకు? ఎవరు మీకు ఇన్స్పిరేషన్? యాక్చువల్గా నేను ఎంబీబీఎస్ తీసుకుని డాక్టర్ వెళ్ళాలని అనుకున్నాను. ఇది కూడా ట్రై చేద్దాం. ఇది కూడా ట్రై చేద్దాం. ఓకే, ఈ రోజు ఫైనల్ గా మీరు రిజల్ట్ సాధించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 28th ర్యాంక్, ఐ థింక్ 24th ర్యాంక్. అది చిన్న విషయం కాదు అసలు. నారాయణ కాలేజ్ ని ఒక టాప్ రేంజ్ లో నిలబెట్టారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ముందు చెప్పినట్టుగా చాలా హ్యాపీగానే ఉన్నాను. ఇంకా అంతే. ఏంటి మీ గోల్స్ ఏంటి? మీరు ఏం అచీవ్ అవ్వాలనుకుంటున్నారు? ఆ గోల్స్ ఒక మంచి న్యూరో సర్జన్ అవ్వాలనుకుంటున్నాను. వెరీ నైస్. కంగ్రాచులేషన్స్. మీరు అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.